ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ ధర్మాసనం విచారణ చేపట్టింది. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ సరస్వతి పవర్లో 49% వాటా ఉన్నవారికి మిగిలిన 51% వాటాల అక్రమ బదలాయింపుతో వివాదం మొదలైందన్నారు. అయితే ఈ వివాదంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని షర్మిల లాయర్లు ఎన్సీఎల్టీ ముందు వాదనలు వినిపించారు. గత ఏడాది జూలై 6న జగన్కు చెందిన మొత్తం వాటాల్ని వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయించారన్నారు. ఈ వివాదంతో తమకు సంబంధం లేదని షర్మిల అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే ఆమె పాత్ర ఇందులో కీలకమని లాయర్లు పేర్కొన్నారు. సరస్వతి పవర్లో వాటాల బదలాయింపునకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పేరుతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్కు నివేదించారు. వాటాల సర్టిఫికెట్లు, బదలాయింపు ఫారాలు జగన్ వద్దే ఉన్నాయన్నారు. గిఫ్ట్ డీడ్ అమల్లోకి రాకుండానే వాటాల బదలాయింపు చెల్లదన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రార్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ ధర్మాసనం చేపట్టింది. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ సరస్వతి పవర్లో 49% వాటా ఉన్న వారికి మిగిలిన 51% వాటాల అక్రమ బదలాయింపుతో వివాదం మొదలైందన్నారు. ఆగస్టు 31న జగన్కు విజయంకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయంటూ ఈడీ ఆస్తులను జప్తు చేసిందన్నారు. వీటిపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ తెలంగాణ హైకోర్టు 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు వివాదాలు తేలిన తర్వాత వాటాలు బదలాయించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా జరిగిందన్నారు. గతేడాది జూలై 6న జగన్కు చెందిన మొత్తం వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయించారన్నారు. ఈ వివాదంతో తనకు సంబంధం లేదని షర్మిల అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే ఆమె పాత్ర ఇందులో కీలకమని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి ఎన్సీఎల్టీ వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు గారు అందిస్తారు. రావు గారు, పవన్ జగన్ ఆస్తులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎన్సీఎల్టీ ముందుకు వెళ్ళింది. ఇందులో ప్రధానంగా జగన్కు ప్రత్యర్థులుగా తమ్మ తల్లి, చెల్లి ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉండటం జరిగింది. మరి దీనికి తోడు జగన్ ఆస్తుల వ్యవహారం గతంలో ఏదైతే ఈడీ జప్తులో కొన్ని ఆస్తులు ఉన్నాయి, మరి ఈడీ జప్తులో ఉన్న ఆస్తులే ఇప్పుడు ఆ తల్లి, చెల్లి వాటాలలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఆస్తులు వివాదాస్పదంగా మారాయి. అయితే కనుక ఈ మధ్యకాలంలో ఏదైతే ఇటీవల 2024 ఎన్నికల ముందు నుంచే ఈ వివాదం నలుగుతూ వస్తోంది. మరి ఎన్నికల సందర్భంగా కూడా షర్మిల అన్నకు ప్రత్యర్థిగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆస్తుల వివాదం కూడా ఒకేసారి తెరపైకి కూడా వచ్చింది. మరి ప్రధానంగా చూస్తే గతంలో చెల్లిపై, తల్లిపై ఉన్నటువంటి ప్రేమ నేపథ్యంలో ఏదైతే భారతిరెడ్డి, జగన్ రెడ్డి వీరందరి పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు కొన్నిటిని ఏదైతే సరస్వతి రియాలిటీస్ అయితేనేమి, ఇటువైపు పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులకు సంబంధించిన 49% వాటాలను
వాటాలను వీరిరువురు పేరు మీద బదలాయిస్తూ గిఫ్ట్ డీడ్ అనేటటువంటిది ఒకటి ఉభయులు అంగీకారంతో ఒకటి రూపొందించుకోవడం జరిగింది. రూపొందించుకున్నట్టు తర్వాత ఏదైతే రెండు కుటుంబాల మధ్య కూడా వివాదాలు తలెత్తిపోయిన నేపథ్యంలో వెంటనే ఈ ఆస్తులను మళ్ళీ తిరిగి తీసేసుకోవాలి అనే విధంగా జగన్ వ్యవహరించడం జరిగింది. మరి ఈ అంశం మొత్తం కూడా వ్యాపార సంబంధ లావాదేవీలకు సంబంధించినటువంటి విచారణలో జరిగే ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్కు సంబంధించి ఏదైతే జాతీయ కంపెనీ లా చట్టానికి అనుగుణంగా ఏదైతే తల్లి చెల్లి వ్యవహరించిన తీరు సరిగా లేదని ఇక్కడ జగన్ నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్తో పాటుగా కొంతమంది డైరెక్టర్లు భారతీ రెడ్డి వీరందరూ కూడా లా ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది. ఈ ట్రిబ్యునల్లో ప్రధానంగా జగన్ వైపు లాయర్లు డిమాండ్ ఏంటంటే ఏదైతే తల్లి చెల్లికి సంబంధించి ఈడీలో జప్తులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వీటిపై ఒక నిర్ణయం తీసుకుందామని దానిలో ఉన్నదనే విధంగా చెప్పడం జరిగింది. మరి అయితే ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్లకు సంబంధించినటువంటి ఏదైతే కాలం ఏదైతే ఉందో పరిమిత కాలంలోనే ఇవి నిర్ణయం జరగాలి. మరి అలా కాకుండా ఏదైతే తనకు తెలియకుండా గిఫ్ట్ డీడ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ పేపర్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలో ఉండగానే వీరు ఏదైతే నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి తల్లి చెల్లి ఇద్దరూ కలిసి తనను మోసం చేసే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ కేసులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఈడీ విచారణలకు కానీ సిబిఐ ఎంక్వైరీలకు కానీ అన్నీ తానే ఫేస్ చేస్తున్నాను. మరి ఇందుకు సంబంధించి తమకు కేసుల్లో మాత్రం వాటాలు లేవు కానీ ఆస్తుల్లో వాటాలు కావాలంటున్నారనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ వాదనలో వినిపించుకోవడం జరిగింది. మరి మొత్తం మీద ఈ వ్యవహారాలకి సంబంధించి ఎన్సిఎల్టీ అయితే ఏకంగా దీన్ని వాయిదా వేయడం జరిగింది. నేషనల్ లా చట్టం ప్రకారంగా దీనిపై ఇంకా లోతైన విచారణ జరగాలి. కాబట్టి ఈ బదలాయింపులు ఎవరెవరి పేరు మీద ఎప్పుడెప్పుడు జరిగాయి, 2019లో జరిగినటువంటి బదలాయింపులకు సంబంధించిన వ్యవహారం ఇంతకాలం అగ్రిమెంట్ రూపంలో పూర్తి స్థాయిగా ఏదైతే కార్యరూపం ఎందుకు దాల్చలేదు అనే దానిపై కూడా న్యాయస్థానం లా ట్రిబ్యునల్ ఏకంగా క్వశ్చనైర్ కూడా అడగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటువైపు ఈ అసలు డాక్యుమెంట్స్ అనేటటువంటివి మొత్తం కూడా నాతోనే ఉన్నాయి. గిఫ్ట్ డీడ్ అయితే రాయించుకోవడం జరిగింది కానీ ఆ డాక్యుమెంట్స్ని ఏమాత్రం కూడా షర్మిలకు కానీ అలాగే తల్లి విజయమ్మకు కానీ నేను ఇవ్వలేదు అనేటటువంటి విధంగా జగన్ తరపు లాయర్లు వాదించడం జరిగింది. మొత్తం మీద చూస్తే అమ్మ ముంచిందా లేకపోతే చెల్లి మోసం చేసిందా అనేటటువంటి విధంగానే ఈ రోజున ఎన్సిఎల్టీ ముందు ఏదైతే విచారణ కూడా కొనసాగింది. ఈ ఎన్సిఎల్టీ విచారణ నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించినటువంటి ఎన్సిఎల్టీ మరో విచారణ 7వ తారీఖు అంటే సోమవారం ఈ విచారణ కొనసాగించేందుకు సంసిద్ధంగా ఉంది. మరి అప్పటి వరకు కూడా దీనిలో ఏదైతే ఆస్తుల బదలాయింపు అనేటటువంటిది కూడా జరిగింది తమపై కాదు, అందులో తన పాత్ర అసలు లేనే లేదు, నేను ఎవరిని మోసం చేయలేదనే విధంగా ఇటువంటి షర్మిల లాయర్లు ఎన్సిఎల్టీ ముందు వాళ్ళ వాదనలో వాళ్ళు వినిపించుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఆస్తుల బదలాయింపు అనేటటువంటిది తల్లి పేరు మీద కీలకంగా జరిగాయి కాబట్టి ఇప్పుడు జగన్ ఏకంగా తల్లి మీద చెల్లి మీద ఇప్పుడు ఎన్సిఎల్టీలో ప్రతివాదనలు వినిపించుకోవాల్సి వస్తోంది. పవన్ అయితే 2019లో ఎన్నికలకి ముందు జరిగిన అవగాహన ఒప్పందం అనుకోవాలా దీన్ని? అంటే ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే టైంకి షర్మిల రాజకీయ అవకాశాలు కూడా ఉన్నాయి, తనని ఎంపీగా పంపించాలి అన్నటువంటిది కూడా కాస్త ఆలోచన చేశారు అని చెప్పి, కానీ రాజకీయాల్లోకి రావడం షర్మిల జగన్కి ఇష్టం లేదు కాబట్టి ఆస్తుల్ని పంపిణీ చేసేసి అందులో భాగంగానే ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి వాటాలను గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు అన్నటువంటి వాదన కూడా ఒకటి ఉంది. పవన్ ఇక్కడ రాజకీయాల్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే కనుక ఆ కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించి ఈ రెండో అంశాలను వేరువేరుగా చూడటానికి లేదు. ప్రధానంగా రాజకీయంగా స్పర్ధలు వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఆస్తి వివాదాల్లో కూడా ఏదైతే స్పర్ధలకు సంబంధించిన వెసులుబాట్లను వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరి ఆస్తులు ఎంత అనేటువంటిది ప్రేమగా ఆప్యాయంగా ఉన్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తమ పిల్లలతో సమానంగా షర్మిలకు ఆస్తులు ఇస్తాను అన్ని ఏదైతే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆనాడే చెప్పారనేటటువంటిది తర్వాత వచ్చినటువంటి అనేక ప్రెస్ మీట్లలో మనకు వినిపించినటువంటి వాద ప్రతివాదనలు. మరి ఇవన్నీ కూడా నాటి మాటలు, అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ కాలేదు, నోటి మాటగానే అందరూ కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక విధంగా సెటిల్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే కనుక ఇవి ఓన్లీ ఆస్తి వివాదాలు అయితే ఎవరో ఒకరు వదులుకోవడానికి పెద్ద పట్టింపు లేదు. కానీ రాజకీయ
రాజకీయ కోణంలో జగన్కు నష్టం కలిగించడానికి షర్మిల ప్రయత్నించింది అనేటటువంటి అంశాన్ని ఇటువైపు జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. అంతేకాకుండా కుటుంబంలో ఇటువైపు భారతీరెడ్డి తమ వదిన భారతీరెడ్డి తనకు అన్యాయం చేయడానికి ప్రోద్బలంగా నిలిచారు అనేటటువంటిది ఇటువైపు షర్మిల బలంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబాల్లోనే రగులుకున్నటువంటి ఈ అగాధం ఇప్పుడు చినికి గాలివానలాగా మారింది. మరి ఇందులో తల్లి తన చెల్లి పక్షాన మాత్రమే నిలబడింది, తనకు మద్దతుగా లేదు అనేటటువంటిది కూడా జగన్ నమ్మకం. మరి ఈ నేపథ్యంలో వారి ఇరువురు కలిసి తనను ఆస్తి రూపంలో కానీ మోసం చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. అంతేకాకుండా ఈ కేసులకు సంబంధించి ఈడీ ఎంక్వైరీస్, ఈడీ విచారణ అయితేనేమి, ఇటువైపు సిబిఐ దర్యాప్తుల్లో ఏమాత్రం కూడా తమ ప్రమేయం లేదు. కానీ కేవలం నేను కేసులు ఏదైతే ఎదుర్కొంటున్నానో వాటికి సంబంధించినటువంటి ఆస్తులు మాత్రమే కావాలంటున్నారు. తన బాధలు సాధలు వీరికి అక్కర్లేదు, తన మంచి చెడు అక్కర్లేదు, తన కీడు కోరుకునే వారికి నేను ఎలా ఆస్తి పంచివ్వాలి అనేటటువంటిది తన అంతర్గతంగా తన కుటుంబీకులు తన బంధువుల వద్ద జగన్ చెప్పుకొని వాపోయినటువంటి అంశాలు ఈ మధ్య వెలుగులోకి వచ్చాయి. మరి మొత్తం మీద చూస్తే తల్లి చెల్లి ఒక పక్షాన, అలాగే భార్య అలాగే జగన్ ఒక పక్షాన ఉండి ఇప్పుడు ఎన్సీఎల్టీ ముందు ఈ ఆస్తుల వివాదం ఎన్సీఎల్టీ ముందు వాలినటువంటి అంశాలు మనం తెరపైన చూస్తున్నాము పవన్. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఏకంగా ఈ రాజకీయ వివాదాలు ఓవైపు, అలాగే ఆస్తి వివాదాలు ఇంకోవైపు, ఈ రెండూ సమకూడుకొని వచ్చి ఇప్పుడు జగన్ను మరింత ఇరకాటంలో పెట్టే పరిస్థితులు అయితే కనుక ముందు రాజకీయంగా మన ముందు కనిపిస్తున్నాయి పవన్. రైట్, థ్యాంక్ యూ సార్.